మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కడప టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు అందుకే ఇది రాజకీయ వివాదంగా మారబోతుంది. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తమకు అన్యాయం చేస్తుంది అంటూ కొంతమంది రోడ్డెక్కారు. అందులో ప్రధానంగా కృష్ణారెడ్డి పేరు వినిపిస్తుంది. కుటుంబానికి కూడా ద్రోహం చేయడంలో వెనుకాడడు అని పలువురు ఆరోపిస్తూ ఉన్నారు. స్వయంగా తాను పిల్లనిచ్చి పెళ్లి చేసినటువంటి తన బావకే అన్యాయం చేసి ఆయన పేరుతో ఉన్నటువంటి కోట్లాది రూపాయలు విలువ చేసే ఆస్తిని కాజేయాలని చూశారు. అందులో భాగంగా చాలా వరకు డాక్యుమెంట్లను కూడా ఫోర్జరీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కృష్ణారెడ్డి టీడీపీ నేత కృష్ణారెడ్డి బాధితులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంది పుట్లంపల్లిలో మీకున్న భూమిని ఎవరు కొట్టేశారు? ఏం జరిగింది? కృష్ణాడి పాతగడప కృష్ణాడి నా మొగునికి నాకే నా కొడుకే ఉండాలి కానీ ఆడబిడ్డకి ఎందుకు పోతుంది? దొంగ సంతకం చేసుకున్నాడు వాడు. మాకు కావాలా ఆ 4 ఎకరాలు దొంగ సంతకము పెట్టుకున్నాడు వాడు. ఆడబిడ్డలకి ఎవరికి రాపిలా. నా మొగుడు ఎవరికి తెలియకుండా కొడుకు తెలియకుండా ఏమీ చేయలే. మాకు తెలియకనే దొంగ సంతకం పెట్టుకున్నాడు వాడు కృష్ణాడు గారు మైసరాగాడు. ఇంతకుముందు అట్నే చేసింటే కోర్టులో కాగితం తీసుకొని తెంచిన. ఎవరు కృష్ణారెడ్డి ఏమవుతాడు మీకు? ఆడబిడ్డ మొగుడు. వాడు ఇంతకుముందు అట్లా ఎల్లాడి వాడు కాగితం తీసుకొని ఈకనంటే మా కాగితం మాకు ఇరని నేను పోలీస్ స్టేషన్ కాడ పోయి నిల్లేసింటే ఆమె కేసు పెట్టి వాడు పోలీసుల తరఫున కాగితం ఇచ్చినాడు ఎల్లాడి గారు తీసుకొచ్చి. పోలీసు ఆయన వాళ్ళ కాగితం వాళ్ళకి నువ్వు ఎందుకు ఇవ్వలేను అని నేను నిల్లేసి ఎవరి సంబంధం అని నువ్వు తీసుకున్నావురా? అల్లు నువ్వైనా 10ంటికి ఒకసారి రా గౌరవంగా తీసుకో. మా యాచీలకి నీకేం సంబంధం ఉందిరా? అయ్యా కొడుకు కింద మీద పడతారు, నీకేం సంబంధం ఉందిరా? పెట్టేదంతా నువ్వే రారా అని అన్నా. చేసేదంతా కృష్ణాడిగాడే, పాతగడప కృష్ణాడిగాడే చేసేదంతా. మళ్ళా శివాడిగాడు ఇవాడిగాడు మనకేమి చేయలే. లోగా ఏం చేస్తానో మనకు తెలియదు. గడ్డకు మటుకు వాళ్ళిద్దరు ఎవరు రాలే. ఈడే వచ్చింది ఇప్పుడు కృష్ణారెడ్డి. పెద్ద రాజకీయ నాయకుడు తిరుగుతాడు, దొంగ నాయకుడు తిరుగుతున్నాడు, మాది పార్టీ తిరుగుతున్నాడు. నా బిడ్డను న్యాయం చేసేది నేను ఉండగానే ఈ రకం చేసినప్పుడు ఏమో వానికి ఏం సంబంధము? వాని పెళ్ళానికే వస్తుందే, అందరికీ వస్తుంది. వానికి ఏం సంబంధము? అల్లుడు అయినా 10ంటికి ఒకసారి రావాలా, గౌరవంగా రావాలా, ఇంట్లో ఉండాలి. దొంగ సంతకాలు అని చేసుకుంటే ఇంతకుముందు అట్నే తోటలో అంటే నీకేం సంబంధం ఉంది? దెయ్యిందని నువ్వు అన్నాడు. దెయ్యిందనే రా 10 మంది నా ఇంట్లోకి వచ్చి తాళి కట్టుకున్నారు రా. వచ్చి పెత్తను మాడి నా మామ అందు పెత్తను మాడి నా ఇంట్లోకి వచ్చేసుకున్నారు రా అని అన్నా. వచ్చింది కానీ నీకేం సంబంధం ఉంది అనింది. ఉండే సంబంధం ఉండేదాన్ని నేను నాకు వచ్చేది అని అన్నా. పోలీసులు నీకుండి నీకు రాకని ఎందుకు పోతామో? నువ్వేం అవసరపడగాకు, నీకు హక్కు. ఆమెకు వచ్చిన దానికి ఆమెకేం హక్కు ఉండదు. ఏ నాటికి నీకు హక్కు ఆమెకు ఉండదు, నీకు హక్కు ఉండదు. నువ్వేం బాధపడద్దు. నీ కొడుకు కాకుండా నీకు కాకుండా ఏం పోదుమ్మా. నువ్వెందుకు? నీ మామ వచ్చి నీకు నీ కొడుకే వస్తుంది. వచ్చింది చేసినానన్నాడు. ఏం చేసిన తెలుసు నీకు? అల్లుని మీద రా, ఉండు 10ంటికి ఒకసారి రా, గౌరవంగా వచ్చి ఉండు. నీకేనా దొంగ సంతకాలు పెట్టుకుంటా? నువ్వేనా? నువ్వే కాదు దొంగ సంతకాలు మా కాడ కానీ కాగితాలు ఉన్నాయి రా, నీ కాడ కాగితాలు తీసుకురా అన్నాడు. తెస్తారా నా కొడుకు? మాకు నా మొగుడు మాకేం రాపించిపోలే, మా మామ రాపించిపోలేరు, అన్నీ అట్టే పెట్టిపోయినాడు దగ్గటి. నా అమ్మగారు ఇచ్చినాచిగా నీకు అమ్మి మీ ముండలో మోపించిపోయినాడు కదరా. నా మొగుడు నా భూమి కానీ అమ్మి మీ ముండలో పెట్టిపోయినాడు కదరా. మొన్నటికి కానీ నా కొడుకు అమ్మి కానీ నీకే భూమి పెట్టినాడు కదరా. నాకేం పెట్టినారా? నా అమ్మగారు ఇచ్చిన భూమి కానీ, నా అమ్మగారు పశువు కుంకానికి ఇచ్చిన భూమి కానీ అమ్మి నీకే పెట్టాడు కదా, నాకేం పెట్టినాడు అన్నాడు. వెనక వైపు కనిపిస్తున్నటువంటి ఈ భూమి 4 ఎకరాలు. ఇది నాగిరెడ్డి సూర్య చంద్ర నారాయణ రెడ్డికి ప్రభుత్వం డీకేటీ ఇచ్చింది. అయితే ఆ డీకేటీ ఇక్కడ ఉన్నటువంటి సూర్యచంద్ర నారాయణ రెడ్డి భార్య కానీ కొడుకుకు కానీ చెందకుండా కాజేయాలనుకున్నటువంటి సూర్యచంద్ర నారాయణ రెడ్డికి బావ వరుస అయ్యే ప్రస్తుతం కృష్ణారెడ్డి ఏదో పసుపు కుంకుమ కింద రాపిచ్చాడు అంటూ ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి దాని ద్వారా రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికే 2 ఎకరాలు కాజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా తాను చేసిన మోసం మొత్తం కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా వాళ్ళ కొడుకు బయటికి తీస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది ఈ విషయంలో? 2008 ఫ్యామిలీ నెంబర్ పుట్టించారు. అది మా జయకు 6 మంది, ఇద్దరి పేర్లో పెట్టారు. ఇంకా మిగతా 4 ఎట్ట పోయినరో తెలియదు. ఎంఆర్ ఆఫీస్లో అడిగితే మాకు తెలియదు అంటారు. ఈ మాదిరిగా ఫోర్జరీ చేసుకుంటా మొన్నటిదాకా మాధవిక దగ్గర ఉండి
బెదిరిస్తా అన్నాడు. ఇప్పుడు మా దగ్గర నుంచి పక్కకు పోయేదానికి మళ్ళీ ఈ రోజు కన్నా కొద్దిగా నోటీసులు పంపించాడు. మా నాయన పేరుతో ఉండే భూమి అమ్ముకున్నా కన్నా నోటీసులు పంపించినాడు. ఎవడైనా రాని ఆ పక్క. ఏంది తన కుట్ర ఏంది, అసలు ఏం చేయాలనుకుంటున్నాడు? నాకేం తెలియదులే, ఈడు తాగి తిరుగుతుంటాడు, ఆస్తులన్నీ కాజేయచ్చు, మా బాబాయ్కి పిల్లోళ్ళే, మొత్తం ఆస్తి అంతా నేను కొట్టేయచ్చు అని ఇట బెదిరించి మా బాబాయ్ని రాజీ చేసుకొని చేస్తాడు. దీంట్లోకి వస్తే మాత్రం ఏమైనా కానీ మా బాబాయ్ అంట నేనంట కొట్టుకుంటామో తిట్టుకుంటామో ఏమైనా కానీ వాడు కూడా అవుట్ ఆఫ్ పొజిషన్ వచ్చే తింటే నరికేది గ్యారంటీ. ఇది మొత్తం మీద ఇక్కడ మనం చూస్తున్నాం ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ను ఏ విధంగా డూప్లికేట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తెచ్చారో. ఇక్కడ ఎవరైతే నాగిరెడ్డి సుబ్బారెడ్డి ఉన్నారో ఆయనకు సంబంధించి మొత్తం 6 మంది సంతానం అయితే కేవలము కృష్ణారెడ్డి అనే వ్యక్తి తన భార్య, మరొక మరదలు, మరొక వ్యక్తి పేరు, కేవలము 2 పేర్లు మాత్రమే పెట్టి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ను సృష్టించి వీళ్ళు మాత్రమే ఆ భూమికి వారసులు అంటూ చెప్పారు. వారసులైనప్పటికీ కనీసం తన బామ్మర్ది ఆస్తి తనకే విధంగా వస్తుందో కూడా తెలియని పరిస్థితి. ఈ విధంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ను ఫేక్ చేయడం ఇది పెద్ద క్రైము. కానీ ఇలాంటి కుట్రలు కుతంత్రాలకు తెరలేపుతూ కోట్లాది రూపాయలు విలువ చేసే ఆస్తిని కాజేసి కేవలం తనకు పిల్లనిచ్చినటువంటి పుట్టింటి వారి ఆస్తిని కాజేస్తూ తిన్నింటి వాసాలు లెక్క పెడుతూ టీడీపీ నాయకుడిగా చలామణి అవుతున్నటువంటి కృష్ణారెడ్డి చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులకు, రెవెన్యూ అధికారులకు కూడా వీళ్ళు ఫిర్యాదు చేశారు. ఆ రికార్డులన్నీ కూడా బయటకు తీసి మళ్ళీ జేసీ కోర్టులో వాళ్ళు అప్పీల్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నతాధికారులైనా వీళ్లకు న్యాయం చేసి తమ భూమిని తమకు ఇప్పించాలి అంటూ నాగిరెడ్డి సూర్యచంద్ర నారాయణ రెడ్డి భార్య, కొడుకు వేడుకుంటూ ఉన్నారు. ఇప్పటికైనా రాజకీయ ముసుగులో ఈ విధంగా మోసాలకు పాల్పడుతూ మరోవైపు మట్టి మాఫియాకు తెరలేపుతూ అనేక అక్రమాలు చేస్తున్నటువంటి కృష్ణారెడ్డి పైన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా స్థానిక ఎమ్మెల్యేకు కూడా ఇప్పటికే వీళ్ళు విన్నవించుకున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ కూడా వీళ్ళు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో సుదర్శన్ రెడ్డి, సుమన్ టీవీ, కడప.